కూర్చోవచ్చు ఇప్పుడు. ఓకే. అంటే నా పేరు బయట తల్లాడ సాయికృష్ణ. సినిమాలో రాకేష్ అని ఒక క్యారెక్టర్ చేశాను, మిస్టరీ అని ఒక సినిమా. దాన్ని నన్ను చంపేసారు బ్రో. ఎవరు చంపిరేందో అర్థం కావట్లేదు నాకైతే. హీరోయిన్ మీద డౌట్ ఉంది, స్వప్న చౌదరి అని. అమ్మాయిని కూడా రమ్మని చెప్తాం, ఒక్క నిమిషం. స్వప్న కొంచెం వచ్చేవా చెప్పారు బ్రో. ఇంకొకటి మీద డౌట్ ఉంది బ్రో. ఆయన వాచ్మెన్ సీన్ అన్న అని సినిమాలో చేసిండు, నాకు ఆయన మీద కూడా డౌట్ ఉంది. హలో, వాచ్మెన్ సీన్ అన్న దా అన్న. అంటే ఆమెకైనా ఆయనకైనా ఎవరికైనా వాళ్ళు కూర్చుంటే కూర్చుకుంటుంది. కూర్చో అన్న. ఇది బ్రో వీళ్ళిద్దరు మెయిన్ డౌట్. ఇంకో 3-4 ఉన్నారులే కానీ వీళ్ళిద్దరు ఇందాక కలిసిరు. చెప్పిన వీళ్ళిద్దరు ఇట్లా ఎవరో ఒకరైతే ఖచ్చితంగా చంపే ఉంటారని. నాకు అదే అర్థం కావట్లేదు, ఎందుకు చంపారు అనేది కూడా తెలియట్లేదు. నేను కాదండి, నేను కాస్ట్లీ కాదుగా. అంటే జస్ట్ అది డైలాగ్ వరకే, బట్ నేను చంపలేదు. మేబీ తనే అయి ఉంటారు. దాన్నంతా కావలా కాసేవాడిని. నువ్వే ఒక మంచిగా ఏమో ప్రాపర్టీ కోసం చేసి ఉండొచ్చు కదా. నాకేం అవసరం లేదు. చూసారా, మీరు మాట్లాడుతూ కూడా ఓవర్లాప్ చేస్తుంది, అంటే మొత్తం అబద్ధాలు ఆడుతుంది. అంటే అసలు మాట్లాడితే తర్వాత మాట్లాడాలని ఇంగిత జ్ఞానం. చంపింది పార్టీ కోసం, అమ్మాయి కోసం. నేనైతే దేని కోసం చంపలేదు కానీ వీళ్ళిద్దరు నాకు చేద్దాం అనుకున్నా. నాకైతే హీరోయిన్ మీదే డౌట్. ఒకసారి అప్పుడు చెప్పింది కాస్ట్లీ కస్టమర్ అని. అంటే నువ్వు అంత కాస్ట్లీ ఎట్లా అనుమానం వచ్చిందంటే, మనము పడుకోబెట్టాలన్న డైలాగ్ చూసా, అక్కడ నాకు డౌట్ కొట్టింది. అది మీ అందరికి ఏదో కొంచెం సర్ప్రైజ్ చేద్దామని డైలాగ్ చెప్పాను. కానీ మళ్ళీ వీళ్ళిద్దరే కాకుండా ఇంకా 3-4 ఉన్నారు కదా. వాళ్ళంటే వెంకట్ దుగ్గిరెడ్డి గారు అని డిటెక్టివ్ క్యారెక్టర్ చేసిండు, రవిరెడ్డి గారు పోలీస్ క్యారెక్టర్ చేసిండు, ఇంకా సీకే రెడ్డి గారు కెమెరామెన్, సత్య గారు, అంటే గడ్డం నవీన్ గారు, వీళ్ళందరూ ఉన్నారు. కానీ నాకు అలీ గారి మీద కూడా కొంచెం డౌటే ఉంది. అయ్యి ఉండొచ్చు. మన అందరి మీద నువ్వు తోస్తున్నావు అంటే ఆయనకి ఆయనే చేసుకొని మనందరి మీద. అంటే నీకు కావాలని చంపుకోండి బ్రో, సెటిల్ ఉండాలి. ఇప్పుడు పడుకుంటూ చంపి బ్రో, అదే బాధ బ్రో. రక్తం కూడా గ్యారెంటీ బ్రో. ఆత్మ ఆత్మ మీరు ఎవరితో మాట్లాడుతున్నారు? ఉంది మన ఇద్దరమే కదా. స్వప్న అసలు అర్థం కాలే. అవును, అతన్ని చూస్తే నీకేం డౌట్ రావట్లేదు? ఆయన సిన్సియర్ పోలీస్ ఆఫీసర్. జుట్టు కూడా అంతే, సింహం జుట్టు కాదు అది. సింహం జుట్టా? అది నీకు డౌట్ రావట్లేదా? ఆయన డ్రెస్, ఆయన హెయిర్ స్టైల్, చేతిలో లాటి. నాకు డౌట్ వచ్చింది, కానీ మనం ఇద్దరు మాట్లాడుకుంటే మూడో వ్యక్తితో ఎట్లా మాట్లాడుతున్నా? ఇందాక నుంచి మాట్లాడుతున్నాను. అట్లానా? నా చిన్న రిక్వెస్ట్, నేను ఈ మధ్యకాలంలో మిస్టరీ అని మూవీ చేశా. అందులో ఒక క్యారెక్టర్ నేనే చెప్పాను. అది ఆ ఆత్మను ఇప్పుడు నువ్వు రప్పించాలి మా ముందుకి, ఓకేనా? అండ్ ఆత్మతో మేము మాట్లాడాలి కూడా. బ్రో షకీలాలో ఆత్మే మళ్ళీ పోయి వచ్చిన, నీ బిల్డప్ కొంచెం లేపుదామని. వాయిస్ వినపడట్లేదు, మీరు మాట్లాడుతున్నారు కానీ మా ఇద్దరే ఉన్నాం. వచ్చేసిన ఇందాక మనోడు రమ్మంటే వచ్చింది. నాకు వినపడుతుంది కొంచెం. యాక్షన్ చేస్తారులే కానీ బ్రో. అది కొట్టి కొట్టి అట్లా అయింది బ్రో. నేను పెట్టి చూడు, మామూలుగా మిలమిల మెరిసే సిల్వర్ తపాల్లో ఉండేది రాగి తపాల్లో తయారైంది. దీన్ని ఇంకా మరి ఇంకా కొట్టమంటే అది మొత్తం పడిపోతుంది.
మరి ఇంకా కానీ ఫస్ట్ థింగ్ ఏంటంటే సార్ చాలా గ్రేట్. ఎందుకంటే నన్ను చంపిన వాళ్ళు అదే బ్రో, అందుకో ఎందుకంటే చచ్చి ఆయన కడుపులో గుట్టు. కానీ నిజంగా చెప్తున్నా, నా సొల్యూషన్ నువ్వే చెప్పాలి బ్రో. జంబలగర్ బొమ్మ మరోసారి తీయాలి. ఎందుకంటే మగోడు కడుపును పుట్టరు, వాళ్ళ భార్య కడుపును పుడతానంటే ఒక అర్థం. చచ్చి కడుపులో పుడతా అంటారు కదా. మీరంటారు అక్కడ అదే మిస్టరీ, అదే మిస్టరీ. ఏం లేదు బ్రో, ఇప్పుడు ఒక 6 వచ్చిర్రు బ్రో. నేను ఎట్లా చనిపోయినా వాళ్ళు ఎట్లా డిసైడ్ చేస్తారు బ్రో చెప్పడానికి? అందులో పోలీసు కూడా వచ్చి ఈడీ చంపారు అంటాడు, డిటెక్టివ్ రాఘవ వచ్చి వాళ్ళు చంపారు అంటారు, ఇంకెవరు జర్నలిస్టు శ్వేత వచ్చేసి వాళ్ళు చంపారు అంటారు. అంటే చనిపోయింది నేను, చంపింది ఎవరో, కానీ ఎవరినో చూపించి వీళ్ళే చంపారని వాళ్ళు ఎవరు డిసైడ్ చేస్తారు బ్రో? నాకు అదే అర్థం కావట్లేదు. ఏమని నన్ను చంపితే బ్రో? నేను లవ్ చేసిన బ్రో, సినిమాలో లవ్ చేసిన. అక్కడ గొంతు పోయలేగా. మీరు చూసారా నేను చంపింది? మీరు చూసారా? స్వప్న అంటే కళ, కళ అంటే స్వప్న, అలా అని చెప్పేసి మీ కళ్ళలోకి వచ్చి పెద్దలు చెప్పారని నమ్మడానికి నేను ఒక పెద్ద కళనైతే కాదు. ఓకేనా? అందుకన్నా సేమ్ అలాంటి హెయిర్ స్టైల్ లోనే ఉన్నారు ఇప్పుడు మీరు. అబ్దుల్ కలాం కరెక్ట్ బ్రో. ఓకే, సో అమ్మాయిలు నమ్మొద్దు అంటున్నారు కదా, మీకేం ఫ్లాష్ బ్యాక్స్ ఉన్నాయి అమ్మాయిలు నమ్మొద్దు అని చెప్పడం? అందువల్ల ఆయన రిటైర్డ్ అయ్యిండు. నువ్వేం తప్పులు చేస్తుంటావు, అందుకనే ఆమె వెళ్ళిపోయి ఉంటుంది. టార్చర్ పెట్టుంటావు, సైకో అయ్యి ఉంటావు, నీ డ్రెస్సింగ్ చూస్తేనే అర్థమవుతుంది. ఇంకో మాట మావాన్ని అనుమానం పడుతుంది. చైనాలో ఈ మధ్య కాలంలో పుట్టారని అన్నారు కదా, కనిపించిన 4 సింహం అనేసి ఇలా చూస్తున్నాడు కదా. ఇన్ కేసు ఈ సింహం అక్కడ ఉండి ఉంటుంది. అవును, మీరు నాకు ఆయన జడ్జిమెంట్ చేస్తా అన్నారు. నువ్వు లేదు మంచిగా ఉన్నారు. ఇప్పుడు ఆయన మనకి ఆన్సర్ ఇగో ఆయన డైవర్ట్ చేస్తూ ఉంటాడు బ్రో. అంతే, కనీసం చంపినప్పుడు నువ్వు చేతులు కడుక్కున్నావా? నన్ను చంపినప్పుడు చేతులు కడుక్కున్నావా? చంపింది ఆయన బ్రో. అదేంటి డెటాల్ తో హ్యాండ్స్ వాష్ చేసుకున్నాను చంపినప్పుడు అని తనే క్లియర్ గా చెప్తున్నాడు కదా. మీరు ఏమైనా జాతకం చెప్తున్నారా? ఆయన జాతరత్నాలు కూడా హిట్ అయిద్దని చెప్పాడు. ఇప్పుడు నువ్వు బిగ్ బాస్ పోవాలన్నా కూడా ఆయన చెప్తేనే అయిద్ది. ఓకే, ఇంకోసారి దయచేసి ఆయన కామెంట్ చేయకండి ప్లీజ్. సారీ సార్, నేను అసలు లాఠీ గమనించలేదు. ఏ కోణంలో మనకి పోలీస్ ఆఫీసర్ లాగా అనిపిస్తున్నారు? లాఠీ కనబట్టదు కదా. పోలీస్ కావాల్సింది లాఠీ విత్ లాటరీ. అంటే ఆ డ్రెస్ లాటరీలో వచ్చింది. పోలీసులకు కావాల్సిన బ్రెయిన్ కదా, బ్రెయిన్ కూడా లేదు. ఆ బ్రెయిన్ వాడిపోతేనే జుట్టు అట్లా అయింది. నీకు వినపడిందా? ఇంకోసారి మావన్నీ ఏమనుకో అట్లా. ఈ మధ్య బ్రెయిన్ అప్పుగా కూడా ఇస్తున్నారా మీరు? బ్రో దీనికి కారణం ఒకటి చెప్పండి. ప్యాకెట్ కవర్ లో పెట్టి ఇచ్చారా? 6 ప్యాక్ ప్యాకెట్ కవర్ లో పెట్టి ఇచ్చారు. కాదు సార్, కొంచెం నాకు సపోర్ట్ చేయండి. ఎందుకంటే నాకు అర్థం కావట్లేదు. 13వ తారీఖు తర్వాతకి అందరికి తెలిసిపోద్ది. సో బిఫోరే నాకు తెలుసుకోవాలని ఉంది. థియేటర్లో చూపిస్తా 13వ తారీఖు, ముందు చూపించాను. కనుక్కోవాలి బ్రో. ఇప్పుడు నేను చెప్పానని మీరు అనుమానం పడుతున్నారు, ఇక్కడ హీరోయిన్ చెప్పిందని అనుమానం పడుతున్నారు. కానీ ఇక్కడ ఒక లాజిక్ ఉంది. 13వ తారీఖుని అసలు హంతకుడు ఎవరు, ఎందుకు చంపారనేది క్లియర్ గా తెలుసుకున్నారు. అంటే అంతవరకు ఆత్మ నాది పైకి వెళ్ళిపోవాలి. ఇప్పుడు మీరు చైనాలో కూడా మగవాడికి పిల్లని పుట్టించారంటే ఆత్మని ఇప్పుడు దాకా 13వ తారీఖు దాకా ఉంచచ్చు. మీకు సాధ్యం కలుగుతుంది. నాకు తెలిసినంత మటు మీకు సాధ్యమే.
ఎందుకంటే పైన పిలుస్తున్నారు. అంటే పైన ఏమిటి పిలుస్తున్నాడో అమ్మాయి పిలుస్తున్నాడో నాకే ఆ విషయం తెలియదు. ఎందుకంటే స్వర్గంలో వాళ్ళే లవ్ చేసినండి అబ్బాయి, అందుకు వాళ్ళు రమ్మంటారు. స్వర్గంలో లవ్ చేసిండా? ఏ సోపు మామూలు డౌ సోపా లక్ష సోపా? స్వర్గం 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 సోపు కాదు అది. సార్ మీరు సోప్ వేస్తున్నా అంటారు సార్. ఏంది ఎట్లా మాట్లాడుతున్నారు? పోలీస్ ఆఫీసరేడా? అట్లా కాదు. ఇప్పుడు సంతూర్ సోప్ వెయిట్ మీరు పోలీస్ ఆఫీసర్ అని చెప్పడానికి ప్రూఫ్స్ ఏవి? ఐడి కార్డ్ నాది. లాఠీ ఎవరి దగ్గరైనా ఉంటుంది. ఏది మీ దగ్గర ఇది? ఆయన దగ్గర ఏది? ఏంటి లాఠీ గురించి? లాఠీ అంటే ఏంటి అనేది ఇక్కడ ప్రశ్న. చెప్పండి. కాదు అది కాదు ప్రశ్న. నన్ను చంపింది ఎవరు చెప్పండి. మమ్మల్ని అడిగితే ఎలా? ఆకలిస్తుంది బ్రో. దాదాపు 3000 సంవత్సరాలు నేను చచ్చిపోయి. 3000 సంవత్సరాలా? మన ముస్లిం కరెక్ట్ నేను. ఇది కారంజన్ముడాలు. కారంజన్ముడు అంటే 3000 ఆయన కారం జన్ముడు అనలేదు, కారణ జన్ముడు అని అన్నాడు ఆయన. ఆయన ఇప్పుడు కారం జన్ముడికి కారం జన్ముడికి ఏదన్నాడు? ఆత్మ ఏం మాట్లాడుతుందో, ఏం మంత్రం వేసినావో అవును. నాకైతే తెలియదు. అసలు ఆత్మ ఏ భాషలో మాట్లాడుతుంది? కిలికిలి భాష. మీకు కిలికిలి భాష వచ్చా? ఆయన కితకితలు వచ్చు. పోలీస్ అయితేనే కదా అసలు. అప్పట్లో ఆ ఆత్మ 3000 పోలీస్ సంవత్సరాల కాదు, అది ఏం చెప్పాలి? పోలీస్ అంటే నమ్మరా మీరు? బ్రో అది సార్, మీరా? అంటే తెలుసా? బొచ్చు పీకిందో అర్థం కాదు. లేదు, బొచ్చు తీశారు కదా అంటే వేరే అవతారం కనబడి సర్వీస్ చేసిన. లేదు లేదు, మీరు అది పెట్టుకుంటే బాగుంది. పెట్టుకోండి. పోలీస్ ఆఫీసర్ ఎవరు నమ్మని? బొచ్చు ఎందుకు నేను నాకు అర్థం కాదు నా. ఇది నాకేం ఏ, తెలియదు. అది ఒకసారి ఇవ్వండి. ఒకసారి అది ఇవ్వండి. పోలీస్ కలర్ ఏంది? పోలీస్ కాకి కలర్. కాకి కాకి కలర్. కలర్ బొచ్చు. ఒకసారి అది ఇవ్వండి చెప్తా. అది కాకి కలర్ లో కనపడట్లేదండి. ఒకసారి ఇవ్వండి. సో ఫస్ట్ అయితే ఐడి కార్డ్ చూపించండి. లేదు. మీ యూనిఫామ్ ఏది? సార్ ఇది అసలు పెట్టుకోండి. ఏ ఒకసారి. స్టేషన్ లో వర్క్ చేస్తారు మీరు? పెట్టుకోండి. మ్మ్. ఇది చూసినారా? మీకు కూడా అట్లా టాలెంట్ వస్తుంది. దండోరా. దండోరా వేస్తారు చూసారా అక్కడ. ఇది ఈయనే బ్రో చంపింది. ఎగ్జాక్ట్లీ. నాకు ఇక్కడ ఒక మంత్రం ఉంది. బొచ్చు పెట్టుకుంటే వాళ్ళు పోలీసు. ఇప్పుడు ఆయన పోలీసు అమ్మ జీవితం. ఎక్స్క్యూజ్ మీ, ఎక్స్క్యూజ్ ఏ పని మీద వచ్చారు? మనోడితో మాట్లాడదాం ఇది వచ్చా. ఎవరు? అది అన్న బల్లి పడ్డది అన్న. బ్రో నాకు ఇగో నాకు మీరెవరు? లాఠీ పట్టుకున్న నా చేతిలో ఉండవలసిన మీ చేతిలో ఉంది. ఊరమ్మ. అయితే పోలీసే నమ్మచ్చు. తిప్పారు కానీ అది ఎక్కడ నా ఫేస్ మీద పడుతుందని భయంగా ఉంది. ఇంకా నువ్వే నా. ట్రాన్స్ఫర్ అయితే చాలా రోజులు అయ్యింది. నమస్కారం సార్. ఈ లాఠీ ఎందుకు నా చేతిలోకి వచ్చింది? ఈ బొచ్చు పెట్టుకుంటే వాళ్ళే పోలీసు. మీరే కరెక్ట్ బ్రో. నాకు అర్థం కాలేదు. ఇప్పుడు చంపిన అమ్మాయి ఏంటి నువ్వు కాదంటావు, మరి ఏం చెప్పాలా? ఇప్పుడు నా బాధ ఏంటంటే ఆ. డీప్గా లవ్ చేసి బొచ్చు పెట్టుకోండి. పెట్టుకో బ్రో. అప్పుడైతే నేను వింటావు కదా. అంటే బొచ్చు ఎక్కడ పెట్టుకోవాలి? ఇలా తిప్పి ఇలా పెట్టేసుకో బ్రో, అయిపోద్ది. లేకపోతే నాది ఇచ్చేస్తా. అది బ్యాక్ వస్తుంది. నాది రాదు. రైట్ రైట్ రైట్. ఓ అమ్మ, ఇంక తిప్పించాడు. మామూలుగా లేదు బ్రో నీ నిజంగా. ఇప్పుడు బాగున్నారు. అందంగా ఉన్నాను. హ్మ్. బయట పోతే అమ్మాయిలు కొడతారా? నెక్స్ట్ పడతారు, ముస్లిం లాగా ఉన్నావు. కింద పడతారు. ఆహా. ఇందులో చాలా మంది ఉన్నారు. లేదు, తమిళ్లో ఒక ఆంటీ అమ్మమ్మ ఉంటారు కదా. సరే ఇగో అదంతా కాదు బ్రో. నా బాధ ఏంటంటే 3000 సంవత్సరాల క్రితం వీళ్ళు నన్ను ఒక ప్లేస్లో మొయినాబాద్ దగ్గర చంపేసి బ్రో. అది కూడా నేను నిద్రపోయినప్పుడు చంపారు బ్రో.